అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. పింక్ బాల్ ఇలాఖాలో తమకు తిరుగులేదని మరొకసారి బల్లగుద్ది చెబుతూ రోహిత్ సేనను ఆసీస్ చిత్తుగా ఓడించింది. అడిలైడ్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఆ చరిత్రను ఆస్ట్రేలియా ఈ టెస్టులో కూడా పదిలంగా ఉంచుకుంది. అడిలైడ్లో ఆస్ట్రేలియా ఇప్పటివరకు 8 పింక్ బాల్ టెస్టులు ఆడగా ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా 100% స్ట్రైక్ రేట్ను సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా ఓటమితో WTC పాయింట్స్ టేబుల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ రేస్ గమనిస్తే ఈ ఓటమితో టీమిండియా PCT 61.11 నుండి 57.29కి పడిపోవడంతో ఒక్కసారిగా టాప్ స్థానం నుండి 3వ స్థానానికి దిగజారిపోయింది. మరోవైపు ఈ మ్యాచ్లో విజయం సాధించడంతో ఆసీస్ జట్టు విజయాల శాతం 57.69 నుండి 61.71కి చేరుకుంది. దీంతో వారు 3వ స్థానం నుండి మొదటి స్థానానికి ఎగబాకారు. ఇక సౌత్ ఆఫ్రికా జట్టు 59.26 గెలుపుల శాతం ఉన్న కారణంగా 2వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా జట్టు శ్రీలంకతో టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఒకవేళ వారు ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఆ జట్టు టాప్కి చేరుకుంటుంది. అంతేకాదు ఇది టీమిండియాకి చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇక మిగిలిన 3 టెస్టు మ్యాచ్లలో టీమిండియా తప్పకుండా గెలిస్తేనే ఫైనల్కి చేరగలుగుతుంది. లేదంటే ఈసారి WTCని మర్చిపోవాల్సిందే. 3వ రోజు మ్యాచ్ విషయానికి వస్తే రిషబ్ పంత్, నితీష్ రెడ్డి వీరిద్దరూ కొద్దిగా ఎక్కువసేపు ఆడతారని ఆశించిన అభిమానులకు భంగపాటే ఎదురైంది. రిషబ్ పంత్ కేవలం 28 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కి చేరాడు. అయితే ఈ మ్యాచ్లో నితీష్ రెడ్డి మరోసారి అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఎమర్జింగ్ స్టార్గా నిలిచాడు. టాక్ ఆఫ్ ది క్రికెట్ వరల్డ్గా మారాడు. పంత్ అవుట్ అయినా కూడా టైలెండర్ల సాయంతో నితీష్ కుమార్ రెడ్డి 42 పరుగులు చేసి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. నితీష్ కనుక ఈ మాత్రం బ్యాటింగ్ కూడా చేయకపోయి ఉంటే టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయేది. అలా నితీష్ ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేసి టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోకుండా పరువు కాపాడాడు. అదే సమయంలో నితీష్ రెడ్డి మొదటి టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో, ఇప్పుడు రెండవ టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో కూడా టాప్ స్కోరర్గా నిలిచి ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. టీమిండియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆడిన మొదటి 4 ఇన్నింగ్స్లలో 3 టాప్ స్కోరర్గా నిలిచిన బ్యాట్స్మెన్ జాబితాలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్తో కలిసి నితీష్ రెడ్డి మొదటి స్థానాన్ని పంచుకున్నాడు. ముందుగా ఊహించినట్లే రోహిత్ సేన రెండవ ఇన్నింగ్స్లో మొదటి ఇన్నింగ్స్లో చేసినంత స్కోర్ కూడా చేయలేక 175 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టుకు 18 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆ జట్టు కెప్టెన్ కమ్మిన్స్ 5 వికెట్లతో అదరగొట్టాడు. మిగిలిన బౌలర్లలో బొలాండ్ 3 వికెట్లు, 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు ఆడుతూ పడుతూ చిన్న లక్ష్యాన్ని ఛేదించి 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆటలో గెలుపోటములు సహజం, కానీ ఎలా ఓడిపోయారనేది చాలా ముఖ్యం. ఎంత పెద్ద తప్పులు చేశారనేది కూడా చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా టీమిండియా చేసిన తప్పిదాలేంటి, ఆ తప్పులను సరిదిద్దుకోపోతే జరిగే పర్యవసానాలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాటింగ్ విషయానికి వస్తే టీమిండియా సీనియర్ బ్యాటర్లైన కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా విఫలమవడం టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. వారిద్దరూ గనుక గాడిలో పడితే మిగతా బ్యాట్స్మెన్లలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగి బాగా ఆడే అవకాశం ఉంది. కానీ వీరిద్దరే చేతులెత్తేయడంతో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కూడా ఇబ్బంది పడుతోంది. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేక ఇబ్బంది పడుతున్నారు. కోహ్లీ మొదటి టెస్టులో సెంచరీ మినహాయిస్తే అంతకుముందు ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక రోహిత్ శర్మ అయితే ఈ మధ్య కాలంలో టెస్టు క్రికెట్లో బ్యాటింగ్ ఎలా చేయాలో మర్చిపోయినట్టు బ్యాటింగ్ చేస్తున్నాడు. టీమిండియా మిగతా మ్యాచ్లలో సత్తా చాటాలంటే అర్జెంటుగా వీరిద్దరి పూర్వపు ఫామ్ ని అందిపించుకోవాలి. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే రెండో టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్సీ కంటే మొదటి టెస్టులో బూమ్రా కెప్టెన్సీ బాగుంది అనే అభిప్రాయాలు, విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా బౌలింగ్ చేంజెస్ చేయడంలో రోహిత్ శర్మ ఎక్కడో కొద్దిగా లెక్క తప్పినట్లు కనిపిస్తుంది. ఉదాహరణకు హర్షిత్ రాణా ధారాళంగా పరుగులిస్తున్నా అతనికే ఎక్కువ ఓవర్లివ్వడం, నితీష్ రెడ్డికి చాలా తక్కువ ఓవర్లివ్వడం లాంటి విషయాలతో పాటు ఫీల్డ్ సెట్టింగ్ సమయంలో కూడా కొద్దిగా ప్లానింగ్ లోపించినట్టు మ్యాచ్ చూస్తున్నప్పుడు అనిపించింది. అన్నిటికంటే మించి రోహిత్ శర్మలో గతంలో ఉన్నంత ఆత్మస్థైర్యం ఇప్పుడు కనపడడం లేదు. ఒకవైపు బ్యాటింగ్లో విఫలమవడం, దాంతోపాటు కెప్టెన్సీ భారం అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒత్తిడి తగ్గించుకునే క్రమంలో భాగంగా కెప్టెన్సీ నిజంగా భారంగా మారి ఉంటే పూర్తి స్థాయి బ్యాటర్గా రోహిత్ బరిలోకి దిగి కెప్టెన్సీని బూమ్రాకిచ్చినా తప్పులేదు. రిషబ్ పంత్ కీపింగ్ కూడా గొప్పగా చేయడం లేదు. 2 టెస్ట్ మ్యాచ్లో ముఖ్యంగా తన ఎడమ వైపుకు వెళుతున్న బంతులను పట్టుకోవడంలో పంత్ బాగా ఇబ్బంది పడ్డాడు. తనకైన గాయం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా తగ్గలేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఒకవేళ అదే కనుక నిజమైతే అతని స్థానంలో కీపింగ్ అద్భుతంగా చేసే ధ్రువ్ జురెల్ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. లేదా KL రాహుల్తోనైనా కీపింగ్ చేయించాలి.
ఇక బూమ్రాకు తోడుగా అదే పదునుతో బౌలింగ్ చేసే బౌలర్ లేని లోటు స్పష్టంగా కనపడుతోంది. సిరాజ్ ఎప్పుడో ఒకసారి తప్ప మిగతా సమయాల్లో తేలిపోతున్నాడు. మూడో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో ఖచ్చితంగా చేయవలసిన మార్పులేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. హర్షిత్ రాణా టెస్టు క్రికెట్లో మరీ అంత ఆకట్టుకునే విధంగా అయితే బౌలింగ్ చేయలేకపోతున్నాడు. వికెట్లు అప్పుడప్పుడు తీస్తున్నా కూడా ధారాళంగా పరుగులు అర్పించుకుంటున్నాడు. టెస్టు క్రికెట్లో ఇంత ఎక్కువగా పరుగులు సమర్పించుకోవడం ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఈ పరిస్థితుల్లో బాగా బౌలింగ్ చేస్తూ భారత పిచ్లపైనే అద్భుతంగా రాణించిన ఆకాష్ దీప్ను హర్షిత్ రాణా స్థానంలో తీసుకోవడం ఉత్తమం. ఇక స్పిన్ ఆల్రౌండర్ అశ్విన్ స్పిన్ బౌలింగ్లో కూడా కొద్దిగా పదును తగ్గినట్టు కనిపిస్తోంది. అతని స్థానంలో మంచి ఫామ్లో ఉన్న సుందర్ను తీసుకోవాలి. ఈ మార్పులతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా గాడిలో పడితే టీమిండియా మూడో టెస్టులో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే ఓటమి పాలవ్వడం ఖాయం. మీ దృష్టిలో ఈ మార్పులు ఎలా ఉన్నాయి? ఇంకా ఏమైనా మార్పులు చేస్తే బాగుంటుందా అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.